హాయ్ అండి, నమస్తే. నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో రీసెంట్గా మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు చూడడానికి రషీద్ అని ఒక అతను వచ్చినాడు. తను కూడా మనకు ఈ చెట్లకు సంబంధించినవి చాలా ఇష్టపడతాడండి. మా పక్క విలేజ్ కుందేళ్ళు, అదేవిధంగా కొంచెం నేచర్కి సంబంధించిన వాటితో ఎక్కువ కొంచెం మమేకమై ఉండే పర్సన్ అన్నట్టు. ఆయన మాత్రం ఈరోజు పెంచుతావా అని అడిగినప్పుడు నాకు కొంచెం సందేహం ఉండే, పెంచాలా వద్దా. అవి సాధారణంగా మన ఇంటి దగ్గర ఏంటంటే, నా దగ్గర కుక్కలు ఉన్నాయి, బయటకు వెళ్ళిందంటే వాటి పని కథమే. వాటికి ప్రొటెక్షన్ కావాలంటే ఇప్పుడు ఆ జాలి లాంటిది కానీ నేను ఏం చేయలేను అన్నట్టుగా నేను చూద్దాం అన్నట్టుగా అన్నా. కాకపోతే తను మాత్రము అనుకూలంగా ఉండేటట్టు మీరు చూడండి. ఇవి బుర్రలు ఎందుకు? పైప్ లైన్ లేదు కదా ప్రస్తుతానికి, దాంట్లో వాటర్ పోసిపోయామని. అంటే ఒక దాంట్లో ఉండొద్దా ఇవి? ఇలా ఏది మొగది ఏది ఆడది? మేలు ఏ ఫీమేల్. మేలే చిన్న ఉన్నదా? అంటే సూర్యునికి అట్లా ఒకటి పెద్దగానే ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. ఇట్లా రెండు ఒక దాంట్లో ఎందుకు మరి కొంచెం ఫ్రీ అయితే అన్నట్టు. ఆకులు తింటే అర్థాకు మనం దీంట్లో మనం నీళ్ళు పోయాలా? దీనికి సాయంత్రం వరకు ఇట్లా పైపు అది పెట్టేసి అంటే పైప్ పెట్టాలి, నీళ్ళు అదే రావుతాయి. ఇక నెప్పలు ఉంటాయి దాన్ని. అంటే కుందేల ఫామ్ లో కూడా ఇట్లనే పెంచుతారు అన్నాడు. సపరేట్ గా దేని దానికి పెడతారు, కలపరు, కలుసుకుంటాయి. ఫామ్ లో గడ్డి తింటాయి, సొప్ప తింటాయి. సుబాబు పెట్టారు. ఇంకేం తింటాయి ఇవి? అరటాకులు తింటాయా? ఇప్పుడు మన కొబ్బరికాయలు కాయలు తింటాయి ఏమన్నా? కొబ్బరికాయ అరటి పనులు తినేయవచ్చు. ఈ విధంగా ఉన్న బోన్తో సహా మనకు ఒకటి మేలు ఒకటి ఫిమేలు రెండు తీసుకొచ్చిండు. ఇది సూది పిలక అండి. ఇది ఇంతకు ముందే నేను ఆల్రెడీ కట్ చేసిన పిలక. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పిలకలల్లా ఒకటి మా ఫ్రెండ్కి ఇచ్చిన ఇంతకు ముందు, ఇంకొకటి రషీద్ బాయ్ తమ్ముడు నా కోసం ఆ కుందేలు తీసుకొచ్చిండు. ఏదైతే బలంగా ఉన్నది ఖచ్చితంగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. చూడండి దుంప. ఇది G9 వెరైటీకి సంబంధించిన అరటి పిలక. ఒకవేళ అవకాశం ఉంటే రెడ్ బనానా ఇంకా వేరే వేరే వెరైటీలు ఉన్నాయి నా దగ్గర, అవి పిలకలు వస్తే అవి కూడా ఒకటి ఇచ్చే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ రషీద్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ గార్డెన్లో కోళ్ళు మేకలతో పాటుగా కుందేలు కూడా మనకు రావడం జరిగింది. సరే చూద్దాము, అవకాశం ఉంటే సాధ్యమైనంత వరకు ఈ విధంగా పెంచే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఇబ్బంది కుక్కలతో కానీ లేకపోతే నాకు ఇక్కడ మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం మళ్ళీ నేను తనకి ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.